హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు రెస్పెక్ట్ సినిమా. సో, సింపుల్ థింగ్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఎంత ఇదిగా అయితే నాకు బూస్టింగ్ ఇస్తున్నారో, అంతే ఒక మోటివేషన్ తోటి నేను మీకోసం వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి బూస్టింగ్ మీ వైపు నుండి ఎప్పుడూ ఉండాలి. ఈ బూస్టింగ్‌తో పాటు మన వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇదొచ్చేసి శ్రీ శరతి క్రియేషన్స్ అంటండి. శరతి క్రియేషన్స్ కాస్టింగ్ కాల్ ఫర్ వెబ్ సిరీస్ అంటున్నారు. సో లుకింగ్ ఫర్ హీరోయిన్ కావాలంటే లాయర్ జ్యోతి అనే క్యారెక్టర్కి 20 నుండి 25 సంవత్సరాల వాళ్ళు ఉండాలి. హైట్ వచ్చేసి 5'6" ఉండాలి. అలాగే ఫేర్ లుక్లో ఉండాలి అని అంటున్నారు. అలాగే జడ్జి క్యారెక్టర్ కోసం 40 నుండి 50 సంవత్సరాల వాళ్ళు ఉండాలి. అలాగే ఫాదర్ క్యారెక్టర్ కోసం 40 నుండి 50 సంవత్సరాల వాళ్ళు ఉండాలి. అలాగే మదర్ క్యారెక్టర్కి 40 నుండి 45 సంవత్సరాల వాళ్ళు ఉండాలి. అలాగే లాయర్ అసిస్టెంట్కి మేల్ 20 నుండి 25 సంవత్సరాల వాళ్ళు ఉండాలి. అలాగే దివ్యాస్ హస్బెండ్ వచ్చేసి 30 నుండి 35 సంవత్సరాల లోపల, హైట్ వచ్చేసి 5'6" అండ్ అబోవ్ ఉండాలి అని అంటున్నారు. అలాగే లాయర్ గురునాథ్ క్యారెక్టర్కి 40 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు ఉండాలి అని అంటున్నారు. సో సెండ్ యువర్ ఫొటోస్ అండ్ 30 సెకండ్స్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో. ఫొటోస్తో పాటు 30 సెకండ్స్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అంటే ఏంటి? హలో అండి, నా పేరు విజయ్ నాగబేరు, నా ఏజ్ ఇది, నా హైట్ ఇది, నా కాంటాక్ట్ నెంబర్ ఇది, నేను ఉండేది ఇక్కడ. సో ఇది సెల్ఫ్ ఇంట్రడక్షన్. అలాగే నా ప్రొఫైల్ ఎలాగుంటుంది, లెఫ్ట్ ప్రొఫైల్ ఎలాగుంటుంది అనే టైప్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి, అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ ఇప్పుడు మేము ఫొటోస్ పెడుతున్నాం కానీ మెజారిటీ వాళ్ళు కనీసం రిప్లై కూడా ఇవ్వట్లేదు సార్, కనీసం వాళ్ళు చూసినట్లు కూడా మాకు బ్లూటిక్స్ పడట్లేదు అనే టైప్లో అడగటం జరుగుతుంది. సో ఐ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఏమంటారు ఇమ్మెచ్యూరిటీ బ్రదర్. సో ఇమ్మెచ్యూరిటీ అనే పదమే కరెక్ట్గా ఉంటుంది. సో నేనేమంటాను అంటే, ఇప్పుడు బ్లూటిక్స్ అనేవి రాకుండా ఆపుకునే ఒక ఇది ఉంటుందనే విషయం మీకు తెలుసా? ఎవరికైనా మీరు ఏదైనా ఫొటోస్ పంపించినప్పుడు బ్లూటిక్స్ రాకుండా లాస్ట్ సీన్ అనేది ఆఫ్ చేసేయచ్చు. లాస్ట్ సీన్ అనేది ఆఫ్ చేసేస్తే అది బ్లూటిక్స్ పడవు. అలా బ్లూటిక్స్ ఎప్పుడైతే పడదో నేను మీ మెసేజ్ని చూశానా లేదనే విషయం మీకు తెలియదు. సో అలా చాలామంది చేసుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళు బ్లూటిక్స్ రాకుండా ఆపుకున్నారు. సరే రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లియర్గా చెప్పాను, హీరోయిన్కి ఏజ్కి ఇది ఉండాలి, జడ్జి క్యారెక్టర్కి ఈ ఏజ్ ఉండాలి, ఫాదర్ క్యారెక్టర్కి ఏజ్ ఉండాలి, మదర్ క్యారెక్టర్కి ఏజ్ ఉండాలి, లాయర్ అసిస్టెంట్ క్యారెక్టర్కి ఏజ్ ఉండాలి, దివ్యాస్ హస్బెండ్ క్యారెక్టర్కి ఏజ్ ఉండాలి, లాయర్ గురునాథ్ క్యారెక్టర్కి ఏజ్ ఉండాలి అని చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ నాకు కనిపించినంత వరకు 20 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కావాలి. ఇప్పుడు నేను శ్రీ సరతి క్రియేషన్స్కి చెప్తున్న కాస్టింగ్ రిక్వైర్మెంట్కి. కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తుంటారంటే 50 సంవత్సరాల వాళ్ళు, 60 సంవత్సరాల వాళ్ళు, 60 సంవత్సరాల వాళ్ళు, 70 సంవత్సరాల వాళ్ళు కూడా ఫోటోలు పెడతా ఉంటారు. అలాగే పోర్ట్ఫోలియో అని ఉంటుంది. ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ గురించి ఒకరిని అప్రోచ్ అవుతున్నప్పుడు వాళ్ళకి మనకి సంబంధించిన ప్రాపర్ ఫొటోస్ అనేవి పంపించాలి. మరి దారుణంగా ఎలాగుంటారంటే గొర్రెల దగ్గర దిగిన ఫొటోసు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫోటో పెట్టమంటే ఒక రెస్పెక్టివ్ పర్సన్ పెట్టారు. ఆయన తాజ్‌మహల్ ముందు దిగిన ఫోటో పెట్టారు. నాకు తాజ్‌మహల్ ముందు ఆయన చాలా మైక్రోగా కనిపిస్తా ఉన్నాడు. నేను తాజ్‌మహల్ చూడటానికి ఫోటో అడిగానా? లేదంటే అతన్ని చూడటానికి ఫోటో అడిగానా? అనేది ఇక్కడ మెయిన్‌గా తెలుసుకోవాలి. అలాగే ఇంకొక కళాఖండం ఏంటి అంటే, మన సంజీవయ్య పార్క్‌లో నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. మీకు ఐడియా ఉందో లేదో. సో ఈయన బుద్ధా స్టాచ్యూ దగ్గర ఫోటో దిగుతూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ నేషనల్ ఫ్లాగ్ ఉండేలాగా ఫోటో తీసి పెట్టాడు. హుస్సేన్ సాగర్‌లో ఉన్న బుద్ధా స్టాచ్యూ దగ్గర ఫోటో దిగి, బుద్ధా స్టాచ్యూ వెనకాల ఫ్లాగు, ఈయన చాలా మైక్రోగా ఉన్నాడు. సో అలాంటి ఫొటోస్ పెడితే నాకేమనిపిస్తుందంటే, ఓకే మీరు ఇంకా ఆర్టిస్టులుగా మీకు కనీస ఎక్స్పీరియన్స్ లేదనుకుంటా. కనీస ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని నేను ఎందుకు తీసుకోవాలి అనేది నాకు ఆలోచన వస్తుంది. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, మీ ఇమ్మెచ్యూరిటీ అనేది నాకు తెలిసిపోయినప్పుడు నేను మిమ్మల్ని లూప్ చేసుకొని మీ ఇమ్మెచ్యూరిటీని భరించేంత ఓపిక, సహనాలు నాకు ఉండవు. ఎందుకంటే నాకు సెట్‌లో నేను చాలా చాలా పనులు చేయాలి. యాక్టర్ తన పని చేసుకొని వెళ్ళిపోతే మిగతాయన్నీ నేను చూసుకోవాలి. అంటే ఇప్పుడేంటి, యాక్షన్ కంటిన్యూటీ చూసుకోవాలి, కాస్ట్యూమ్ కంటిన్యూటీ చూసుకోవాలి, అలాగే స్క్రిప్ట్ చూసుకోవాలి, డైలాగ్ ప్రాపర్‌గా ఇదవుతుందా లేదా చూసుకోవాలి, కౌంటర్ ఆర్టిస్ట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు ఇన్ని చూసుకోవాలి. ఇన్ని చూసుకునే ఒక క్రమంలో నీకు నేర్పించుకుంటా నేను కూర్చోలేను కదా! సో నువ్వు అలాంటి ఫోటోలు పెడుతున్నావంటే అర్థం ఏంటి అంటే, నీకు మినిమమ్ మెచ్యూరిటీ లేదనేదే అర్థం. సో మినిమమ్ మెచ్యూరిటీ లేని వాడిని తీసుకొని నాకు రుద్దుకోవటం కన్నా కూడా అతన్ని అవాయిడ్ చేసినట్లయితే నాకు వర్క్ అనేది ఈజీగా యాక్సెస్‌లోకి వెళ్ళిపోద్ది కదా అంట. సో అందుకనే నేనేమంటాను అంటే,
ఎప్పుడైనా గానీ మీరు ఫోటోస్ పెట్టే ముందు నాకు ఎలాంటి క్యారెక్టర్స్ సెట్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 5'6", 5'8" అండ్ అబోవ్ ఉన్నాను. నాకు పోలీస్ క్యారెక్టర్ సెట్ అవుతుందా? డాక్టర్ క్యారెక్టర్ సెట్ అవుతుందా? హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ సెట్ అవుతుందా? రొమాంటిక్ బాయ్ క్యారెక్టర్ సెట్ అవుతుందా? బాయ్ నెక్స్ట్ డోర్ అంటే నానిలాగా ఒక క్యారెక్టర్‌లాగా సెట్ అవుతానా? ఎలాంటి క్యారెక్టర్‌లకి సెట్ అవుతాను అనేది నాకు నేను డిసైడ్ చేసుకోవాలి. నాకు నేను డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టు ఒక ఫోటో ఆల్బమ్ అనేది రెడీ చేసుకోవాలి. ఆ ఫోటో ఆల్బమ్ అనేది రెడీ చేసుకొని అలాంటి ఒక ప్రొఫెషనల్ ఫోటోస్ అనేవి పంపించాలి. అలా కాకుండా బర్రెల దగ్గర, గొర్రెల దగ్గర దిగిన ఫోటోలు, లేదంటే తాజ్‌మహల్ ముందు, బుద్ధ స్టాచ్యూ ముందు దిగిన ఫోటోలు, ఇలాంటివన్నీ పెట్టినట్లయితే మీ ఇమ్మెచ్యూరిటీ అనేది అవతలోడికి తెలిసిపోద్ది. అవతలోడు కనీసం రిప్లై కూడా ఇవ్వడు. సో, మీరు అప్రోచ్ అయ్యే విధానం కరెక్ట్‌గా ఉంటే మీకు రిప్లై కరెక్ట్‌గా వస్తుంది. మీ లైఫ్‌లో అద్భుతాలు జరగటానికి పాసిబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ మెయిల్ ఐడీ చెప్తాను, నోట్ చేసుకోండి. storyboard rajaram@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. స్టోరీబోర్డ్ STORY స్టోరీ BOARD బోర్డ్ రాజారాం RAJARAM రాజారాం@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బాక్స్లోకి వెళ్ళి హైప్ కొట్టడం మర్చిపోకండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8297115562. ఐ రిపీట్ 8297115562. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.